ఈ పేరు వింటే కొందరు అడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు. ఆ పేరు వింటే కొందరు అడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు. అతి త్వరలో నేను ఎంతో మందికి పాటలు పాడినా మీ అందరికి తెలుసు. కానీ ఒకే ఒక కోరిక ఉందా, అది క్రాంతిదల్ మన క్రాంతి అన్న పృథ్వీ అన్నకు పృథ్వీ అన్న కోసం మాట ఇస్తున్నా. పోయిన నాన్న బర్త్డే సందర్భంగా నన్ను పాడిచ్చాడు, మరి ఈసారి నన్ను ఎందుకో అడగలేదు. ఓకే అన్న, తప్పకుండా అన్న మంచి పాట చేసి అది అక్క చేతుల మీదుగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గురువు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయాలని చెప్పి. పృథ్వీ అన్న గురించి ఏదన్నా ఒక లైన్ చెప్పుదాం. అందరూ మాట్లాడతారు, ఇంకా మేమేం మాట్లాడము, ఏదైనా లైన్ వినిపించాలని మీకుంటుంది. అన్న పృథ్వీ అన్న ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలత చెందని వాడు, కపట మెరుగని వాడు, ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. అన్న పృథ్వన్న కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు, భావ మెరిగిన వాడు, నా తెలంగాణలోన ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ, నవ్వుల పృథ్వన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ, ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ, నవ్వుల పృథ్వన్న పాట పాడండో, ఓ కోయిలమ్మ. పొద్దున లేసి బయలుదేరేటోడు, పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు. పొద్దున లేసి బయలుదేరేటోడు, పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు. ఇల్లు ఇల్లు తిరిగి బాధలడిగేటోడు, తన వాళ్ళ గాలించి దేవులాడుకున్నోడు, కన్న తండ్రిలాగా కాపాడుకున్నోడు, కన్న తండ్రిలాగా కంటిలో నా నలుసు, కాలిలో నా ముళ్ళు, చెంపులో నా రాయి, చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు, భావ మెరిగిన వాడు, తెలంగాణలోన ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ, నవ్వుల నాన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ. ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలత చెందని వాడు, కపట మెరుగని వాడు, ఎదురు దెబ్బలనేది ఏసారి ఉన్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట, శ్రమైస్తే శ్రమజీవి లోటు లేదన్న. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట, శ్రమైస్తే శ్రమజీవి లోటు లేదన్నాడు. పనికి రాని పలుకు పలకవద్దన్న, మనము లేని చేత గడది పాలన్నాడు. జై తెలంగాణ. సమయం చాలా తక్కువ ఉంది. ఇంకా మా అన్నలు పెద్దన్నలు చాలా మంది మాట్లాడుతున్నారు, నన్ను లోపల తిట్టుకుంటారు. మళ్ళా తప్పకుండా క్రాంతిదళకి ప్రామిస్ చేస్తున్నా. ఏందన్నా నమ్మకం ఉందా లేదా నా మీద? గమ్మత్ ఏంటంటే, మీరు అనుకుంటున్నారు కానీ అక్క అన్నట్టు స్మృతివనమైనా ఏది అయినా ఇక్కడున్న అక్క మాట తీసేసే వాళ్ళు ఎవరు లేరు, పృథ్వీ అన్న మాట తీసేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మనందరికి తెలిసిన విషయమే. మనం అడగంది ఎవరేం చేస్తారు? మనం అడగాల, తప్పేముంది? మాలాంటి గాయకులను తయారు చేసి, మా ముందు మా అక్కను తయారు చేసింది, గదరన్నను తయారు చేసిన వీళ్ళందరికీ గురువు సత్తన్న. మేము వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము గాయకులు, మేము ముందు ఆడుతున్నాం, పాడుతున్నాం. మన గురువుల కోసం మనం అడగడం తప్పేముందక్క? ఇది ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటారు. సరే, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ పక్కా గుర్తిస్తారు, మనకు ఆ గుర్తింపు వస్తుంది. రాబోయే రోజుల్లో మరి వచ్చే సంవత్సరంలో చాలా అఫిషియల్గా జరుపుకుంటామన్నా. అది నా చూపు చూస్తున్నాడు అన్న. ఎందుకంటే నేను పాడే ప్రతి పాట కూడా నా ఫస్ట్ శ్లోత అన్నే ఉంటాడు, కార్లో కూర్చోబెట్టి కాసేపు తిడుతుంటాను నన్ను.